రాజయోగా జీవన విలువలు. అన్నయ్య, అయితే మన ఏదైతే మనసు బుద్ధి సంస్కారం అంటారు కదా, అయితే మన బుద్ధి ఏ విధంగా పనిచేస్తుంది మనసును కంట్రోల్ చేయడానికి? ఇప్పుడు చూడండి, కొన్ని విషయాలు ఎలా ఉంటే, ఇప్పుడు నా ద్వారా తప్పు జరిగింది, అది చెయ్యాలని అనుకోలేదు, ఒకసారి అలా కూడా జరుగుతుంది. లేదు నేను చేసేసాను అంటే అంటారు, అరే నా బుద్ధి పని చేయలేదు, బుద్ధి లేదు, బుద్ధి నడుస్తలేదు అని ఏంటంటే అంటారు కదా. ఎందుకంటారంటే అతను ఎక్కువగా ఆలోచించట్లేదు, సీరియస్ లేడు ఆయన రెస్పాన్సిబిలిటీకి. చదువు అయినా సరే ఇదైనా బుద్ధి పని చేయలేదు అని అంటే అతను చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఇంకొకటి ఏంటంటే లేదు నేను ఇలా చేస్తాను అంటే చెడుగానే ఆలోచించాడు, నిర్ణయమే అలా తీసుకున్నాడు. చదువుకునే పిల్లలు ఉన్నారు, లేకుంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు, మీకు ఒక టార్గెట్, మేము ఇక్కడ ఉంటున్నాము మాదొక టార్గెట్, దాని గురించే మనం ఆలోచిస్తాం. అంటే వర్క్లో రెస్పాన్సిబుల్గా చేయడం, ఏ పని రెస్పాన్సిబిలిటీ ఏదైతుందో అది నేను మంచిగా మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఇష్టపూర్వకంగా చేస్తున్నానా లేదా. ఒక్కోసారి ఆప్షన్స్ ఇస్తే దాంట్లో బిట్స్ ఇస్తారు కదా, ఏదో ఒకటే మనం సెలెక్ట్ చేయాలి అని 4 మంచిగానే అనిపిస్తాయి. ఏదో దొంగతనం చేయలేదు, అబద్ధాలు ఆడలేదు, అలాగా నిజాయితీ కాదు. ఫస్ట్ బుద్ధి నడిపించాం, ఆలోచించాను, నిర్ణయం తీసుకున్నాను, అప్పుడు మళ్ళీ ప్రాక్టికల్గా మనం దాని గురించి ఒక టార్గెట్కి వస్తాం.